దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారా? ఉదయం లేచారా? ప్రార్థన చేసి బైబిల్ చదివారా? మరి 5 to 6 ఆరాధనలో మీరు అందరూ పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో అటెండ్ అవుతున్నారా? ఫేస్బుక్? ఎందుకంటే ఉదయకాలం మీకు ఈ దినం దేవుని వాగ్దానంతో పాటు ఆరాధన, ఎన్ని వేల మంది ఇక్కడ దేవుని ఆరాధిస్తున్నారండి. ఎంత చక్కటి ఉదయకాల ఆరాధన, పాటలు, దేవుని స్తుతించటం, అది దేవునికి మహిమ. ఎందుకంటే మన జీవితాల్లో కృప చూపుతున్న దేవుణ్ణి ఆరాధించి సంతోషించే అనుభవం కలిగినటువంటి అద్భుతమైన అవకాశం. కాబట్టి కష్టంలో మీరున్నా, దుఃఖంలో మీరున్నా, వ్యాధులతో మీరున్నా, బాధల్లో మీరున్నా, ఒకవేళ సమస్యలు గుండా వెళ్తున్నా, నాకెందుకు ఈ బంధకం అనేటువంటి బాధలో ఉన్నా, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. ఆయన కృపని మెండుగా చూపే దేవుడు. పిల్లల పట్ల నా భవిష్యత్తు, నా బిడ్డల పట్ల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ చదువు ఏంటి, వాళ్ళకున్న ఎగ్జామినేషన్స్, వాళ్ళకున్న లైఫ్ ఏంటనే దిగులు కొంతమంది యూత్, నాకు జాబ్ లేదు, నా లైఫ్ ఏంటి. కానీ దేవుని బిడ్డలారా, మనము చింతించే వాళ్ళ పరిస్థితి కాదు మనది. మన దేవుడు ఎవరు అంటే మన ప్రతి పరిస్థితిని చక్కపెట్టే దేవుడు. ఆయన చక్కపెట్టే దేవుడు. వింటున్నారా? చక్కటి అవకాశం మనకిస్తున్నాడు, నేనున్నాను కదా అని. కాబట్టి అనేకుల రక్షణ, అనేక ఆత్మీయ జీవితాలు ఎదుగుదల, పడిపోయిన ప్రాకారాలు ఆత్మీయ కట్టబట్టం, నానావిధ రోగాలు, బంధకాలు తొలగిపోవడం కోసం. కాబట్టి మీరందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఈరోజు వాగ్దానం అయినాక మనము దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. చదువుకుందాం. నేను చదువుతున్నాను వాగ్దానం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడను నేనే. దేవుని బిడ్డలారా, దేవుడట మనల్ని చేశాడట. ఎవరిని? మనల్ని చేశాడు ఆయన. మనల్ని చంక పెట్టుకునేటోడు ఆయనే. ముద్దిమి వస్తారు చూసారా, ముసలి వృద్ధాప్యంలోకి వెళ్తారు సార్, వాళ్ళు ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే. నిన్ను నీ తల వెంట్రుకలు నెరిసే వరకు నిన్ను నేనే చేసుకున్నా, నేనే కాపాడతా, నేనే రక్షిస్తా, నేనే 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 నేనే. ఇంకా మనం చేసేది ఏముందండి? మనం చేసేది ఏముంది తెలుసా? ఆయన వైపు చూడడమే. అది ఈరోజు వాగ్దానం. మీరేం చేసేది లేదు, నన్ను, నా వాగ్దానాన్ని నమ్మండి. వింటున్నారా? ఈ వాగ్దానం నమ్ము, నేను కార్యం చేస్తా. నేను చేసి ఉన్నా, నిన్ను భద్రపరుస్తా, నిన్ను కాపాడతా, రక్షిస్తా, ఎత్తుకుంటా, నడిపిస్తా. ఇంకా మనం ఏం చేస్తామండి? ఆయనని గట్టిగా పట్టుకుందాం. ఇన్ని మాటలు చెప్పాడు కదా, నేను రక్షించేవాడని నేను అన్నాడు కదా. ఎట్టుపోయినా ఆయనదే మన విషయంలో కాపుదల. నిన్ను చంకబెట్టుకునేవాడు, ఏమైనా ఎత్తుకునేటోడు ఆయనే కదా. నీ తల వెంట్రుకలు నెరిసిపోయిన వృద్ధాప్యంలోకి వెళ్ళి నేను విడనాడాడు కదా ఆయన. ఇన్ని వాగ్దానాలు ఉండగా మనం ఏమైపోతున్నామంటే, అయ్యో ప్రభువా, ఈ వయసు వచ్చేసింది, నా కొడుకులు లేరు, బిడ్డలు లేరు, నా పరిస్థితి ఏంటి, నా భర్త లేడు, నా భార్య లేదు, నా సమస్యలు. కానీ అవేమొద్దు దేవుని బిడ్డలారా. ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నిన్ను భద్రపరచువాడని నేనే. వింటున్నారా? నిన్ను రక్షించేవాడని నేనే. అంతేకాక నీ ప్రతి పరిస్థితిని చక్కపెట్టువాడని నేనే. అందుకని ఏమంటున్నాడంటే, నిన్ను రక్షించి నీ ప్రతి పరిస్థితిని చక్కపరచబోతున్నాను. వింటున్నారా? నిన్ను రక్షించి నీ ప్రతి పరిస్థితిని చక్కపరచబోతున్నాను అంటే దాన్ని కరెక్ట్ చేస్తాడు ఆయన. అంటే అంతే, ఇక అన్నిటినీ చక్కపరుస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు ఉన్నాడు, ప్రార్థనలు ఉన్నాయి, ప్రభు మనతో ఉన్నాడు. అందరం థ్యాంక్స్ చెప్పి, యేసయ్యా నీకు వందనాలని చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారి జీవితాల్లో రక్షణ కార్యం జరిగించండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ, కుటుంబాలకి, పాపంలో ఉన్న వారికి విడుదల ప్రభా, నానావిధ రోగాలతో ఉన్న వారి ప్రభా, చాలా రోగములు ఆయన, ఏ జ్వరములున్న, రోగములున్న, యేసు పొందిన దెబ్బల వలన వారి స్వస్థత కలుగును గాక. అయ్యా, ఎముకల్లో, కీళ్లలో, కండరాలు, కిడ్నీస్లో, హార్ట్లో, ఊపిరితిత్తుల్లో, లివర్లో, స్కిన్ ప్రాబ్లం ప్రతిదీ హీల్ కావాలి. గర్భాలు లేని స్త్రీలు గర్భంలో తెరవబడాలి. అంతేకాక గర్భిణీ స్త్రీలకి మంచి ప్రసవాన్ని మీరు దయచేయండి. అయ్యా, ఎవరు ఏ బాధలో ఉన్నారో ప్రభు, వారి బాధ నుంచి ఓదార్చి లేవనెత్తండి. వృద్ధాప్యంలో చేతగాని స్థితిలో ఉన్న వారికి సహాయం చేయండి. ఇల్లు లేని వారికి సహాయం చేయండి. అయ్యా నాయన, ఉద్యోగం లేని బిడ్డలకి చక్కటి జాబ్స్ ఇవ్వండి. నాయన, అప్పుల్లో కూరుకుపోయిన వారిని విడిపించి లేవనెత్తండి. ఇతర సమస్యలు, ఇతర బాధలు, ఇతర ఇరుకులు, ఇబ్బందులు అన్నీ మీరు తొలగించండి. అయ్యా, అద్భుతం చేయమని అడుగుతున్నాను. కోర్టు కేసు నుంచి విడిపించండి. అక్రమ అన్యాయం కేసులు కొట్టివేయబడాలి. వారి డబ్బు ఎవరు తీసుకొని ఏడిపిస్తున్నారు, వారిని భయపెట్టి వారి డబ్బు వారు అందడానికి సహాయం చేయండి. అయ్యా, వారి రిజిస్ట్రేషన్, భూములు అమ్ముడు కొనడం, వారి డబ్బుల విషయంలో కూడా మీరు న్యాయం చేయండి దేవా. తండ్రి, మోసపోయిన బిడ్డలను విడిపించండి. నాయన, ఏ బంధకములు, డిప్రెషన్లో ఉన్నా విడిపించండి.
అయ్యా ఎగ్జామ్స్ రాసే బిడ్డలకు సహాయం చేయండి. ఈ విధంగా ప్రతి ఒక్కరిని మీరు కృప చూపమని అడుగుతూ, నాయన ఎవరెవరి వ్యాపారాలు నలిగిపోయారో వారిని లేవనెత్తండి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేను ఆ కుటుంబానికి శుభము దీవెన ప్రకటిస్తూ ఆశీర్వదించండి. ఎవరిది బర్త్డేను వారిని దీవిస్తూ వారికి శుభము కలుగునుగాక ఈ సంవత్సరం అంతా. మరొకసారి మా జీవితాలను మీకు సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో దేవుని బిడ్డలారా, అందరూ నమ్మండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. ఈ దినం దేవుని వాగ్దానం ఒకటి మీ ద్వారా అనేకులకు వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ మీకు తెలియజేయడానికి మీ ద్వారా అందరికీ రీచ్ కావాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. This is not an ordinary revival. This is rising revival.